సార్ ఇది తెలంగాణలోని యాదాద్రిలో అతి ప్రాచీనమైన కుర్మ మఠం కొల్లన్లు పాక ఈ మధ్యలో చర్చలు నడుస్తున్నాయి ఆ మందిరాన్ని. మీ దృష్టిలో మీ ఇటువైపు నుండి మన ఉప్పల్ వైపు నుండి కుర్మ కుల బంధువులు అందరూ కలిసి అక్కడ దర్శించారు. ఆ దర్శించిన తర్వాత ఓ ఛానల్లో దానికి సంబంధించింది వీడియోలు వచ్చినాయి, అది చాలా వైరల్ అయినాయి. సో అక్కడ ఉన్న స్థానికులు గ్రామస్తులు కొల్లను పాక మఠం యొక్క డెవలపింగ్ చేసి దాన్ని మళ్ళీ మంచిగా దాన్ని డెవలపింగ్ చేస్తున్నారు. మీకు ఎట్లా అనిపించింది ఆడపోయినాక? అక్కడ నల్లగొండ జిల్లా యాదాద్రి జిల్లాలోని తెలంగాణ కొలనుపాక గ్రామంలో సుమారు 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. అక్కడ అన్ని కులాలకు సంబంధించిన అక్కడ మఠాలు ఉన్నాయి. ముఖ్యంగా కుర్మా మఠం కూడా ఉన్నది. అక్కడ 300 ఎకరాలలో సిద్ధేశ్వర స్వామి గురు స్వామీజీ అక్కడ మఠం తయారు చేసినారు. తయారు చేసిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ స్వామీజీ ఇక్కడి నుంచి వెళ్ళి కర్ణాటక వెళ్ళాడు. కర్ణాటకలో 6 మఠాలు ఉన్నాయి. ఆ మఠాల స్వామీజీలు అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ దర్శించుకొని వెళ్తుంటారు. ఇక్కడ తెలంగాణ వారికి చాలా వరకు ఆ మఠాల గురించి తెలియదు. మాకు కూడా తెలిస్తే మేము ఉప్పల్ నియోజకవర్గ కుర్మ సంఘం నుంచి మేమందరం వెళ్ళి అక్కడ దర్శించుకున్నాము. ఆ గ్రామ ప్రజలను గ్రామ కుల బంధువులను పిలిచి అక్కడ చరిత్ర తీసుకుంటే ఇక్కడ 300 ఎకరాల విశాలమైన స్థలం ఉంది, ఈ స్థలంలో మఠం ఉందని చెప్పారు. మాకు తీసుకెళ్ళి చూపించారు. దాన్ని అంతా శుద్ధి చేయించి ఈ మధ్యన చెట్లు ఇట్లా తొలగించి చెట్లు నరికిపించి దాన్ని పెయింట్ చేయించి ఇప్పుడు పూజలు జరుగుతున్నాయి. మొదటి పూజగా నిన్న సోమవారం నాడు మన కుర్మ సిద్ధేశ్వర స్వామి కట్టినటువంటి కుర్మ మఠానికి శివుడికి అభిషేకం కూడా చేయడం జరిగింది. ప్రతి సోమవారం ఇప్పటి నుంచి అక్కడ పూజలు జరుగుతాయి. కావున తెలంగాణలోని యావత్ కుర్మ కులజులు వెళ్ళి దర్శించుకోగలరని తెలియపరిచినాం. ఇప్పుడు ఎక్కువ శాతం P5 న్యూస్లో వచ్చింది కదా, దాని గురించి సంబంధించింది అతి ప్రాచీన కట్టడమైన P5 న్యూస్లో రావటం వలన అక్కడ కుల బంధువులు ఎక్కువగా ప్రోత్సాహంతో పరిశుభ్రత ఇది పనులు జరిగినాయి. మీరేమి అనిపిస్తారు? అందరూ కలిసి అక్కడ గ్రామస్తులు నడుము కట్టి దానికి డెవలపింగ్ పనులు చేస్తున్నారు. దీనికి ఎట్లయినా ప్రభుత్వం గిట్లా బిల్ ఐలయ గిట్లా డెవలపింగ్ గిట్లా ఏమైనా ఈ యొక్క బిల్ ఐలయ దృష్టికి తీసుకుపోయినారా? తప్పకుండా అందరం కలిసి మేము చర్చించుకొని ఈ బిల్ అయినా కూడా తెలిపాము. అతను కూడా వస్తామని చెప్పారు. ఆ రోజు బిజీ షెడ్యూల్ ఉండడం రాలేకపోయారు. తప్పకుండా అతని సహకారాలు ఉంటాయని తెలియపరిచారు. దీన్ని త్వరలో డెవలప్ చేసి ఆ యొక్క మఠాన్ని ఆధునిక పద్ధతిలో డెవలప్ చేస్తామని తెలియపరుస్తున్నాము. ఎక్కువ మంది కుర్మ బంధువులు ఆ యొక్క గ్రామస్తులు ఏంటంటే ఉప్పల్ యొక్క కుర్మ బంధువులు రావటం వలన మేము ముందు అడుగేస్తున్నామని చాలామంది ఉప్పల్ యొక్క కుర్మ సంఘాన్ని కృతజ్ఞతలు చెప్తున్నారు. మీరేమంటారు? వాళ్ళు ఏమన్నారంటే కుర్మ మఠం ఉందని తెలిసి గ్రామ ప్రజలు కూడా పెద్దవాళ్ళు తెలిసి కానీ యువత తెలియదు. మేము పోయిన తర్వాత వాళ్ళు చరిత్ర ఇంత పెద్ద చరిత్ర ఉందని చెప్పి వాళ్ళు వచ్చి మీరు మాకు సహకరిస్తే మేము తప్పకుండా దీన్ని డెవలప్ చేస్తామని వాళ్ళు తెలియపరచడం జరిగింది. మేము కూడా సహకరిస్తామని తెలుపుకోవడం జరిగింది. అందరం కలిసి ముందుకెళ్దామన్న ఉద్దేశంతో చర్చలు జరుగుతున్నాయి. త్వరలో దానికి ఒక కమిటీ వేసి దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుదామన్న ఉద్దేశంలో ఉన్నాం. మీ పేరు సార్? నా పేరు చౌదపల్లి పర్వతాల కుర్మ, ఉప్పల్ నియోజకవర్గ కుర్మ సంఘం జనరల్ సెక్రటరీ పనిచేస్తున్నాను. మా P5 ఛానల్ కూడా అక్కడ వెళ్ళి దాన్ని మొత్తం లోతు నుంచి అన్ని తీసాము. అక్కడ అన్ని కులాలకు సంబంధించిన మఠాలు ఉన్నాయి. శివాలయం కూడా చండికాంబ దేవాలయం చాలా పెద్ద పురాతనమైన దేవాలయం ఉంది. అక్కడ ఉన్న చరిత్రల కర్ణాటక భాషలో అన్ని స్తంభాలు లిఖించబడి ఉంది. ఆ చరిత్ర అంతా తెలుగులో లేదు. ఆ రోజుల్లో కన్నడ వాళ్ళు రాసిన చరిత్ర కాబట్టి అంతా కన్నడలో ఉంది అని తెలియపరుస్తుంది. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్తే.